నమస్కారం. ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలుంటాయి. అవి ఎప్పటికీ మనల్ని వదిలిపోవు. కానీ అవి సంతోషాన్నిచ్చేవి కావు, బాధనిచ్చేవి. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనిషి పక్కనే కూర్చునుంటారు, కానీ మీ ఇద్దరి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరమున్న ఫీలింగ్. ఎందుకలా? మీరు చెప్పేది వాళ్ళకు అర్థం కావట్లేదనా? లేక వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావట్లేదనా? కాదు. అసలు సమస్య మాటల్లో లేదు, చెప్పకుండా దాచేసిన భావాల్లో ఉంది. బయటపడని ఆ ఆలోచనలు, ఆ బాధలు మీ ఇద్దరి మధ్య ఒక కనిపించని గాజుగోడలా నిలబడి ఉంటాయి. ఒకరినొకరు చూసుకుంటారు, కానీ ఒకరి కళ్లల్లో ఒకరు కనిపించరు. ఎంత భయంకరమైన ఒంటరితనం కదా ఇది! బంధంలో ఉంటూనే ఒంటరిగా ఫీలవ్వడం. ఆఫీస్కి వెళ్తే మీరొక కొత్త ఆలోచనను ఎంతో ఉత్సాహంగా మీ మేనేజర్కి చెప్తూ ఉంటారు, కానీ ఆయన ముఖం మీద ఏ భావం పలకదు. ఆయనకు మీ ఐడియా నచ్చిందా లేదా, అసలు మీరు చెప్పేది వింటున్నారా లేదా అని కూడా మీకు అర్థం కాదు. సరే, ఇంటికొస్తారు. ఈరోజు ఎలా గడిచింది అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. బాగానే అని ఒకే ఒక మాటతో సమాధానం చెప్పేస్తారు. కాని ఆ ఒక్క మాట వెనుక ఉన్న అలసట, ఒత్తిడి, నిరాశ అవేవీ ఎవరికీ కనిపించవు. ఎందుకంటే మనం మన భావాలను మాటల్లో పెట్టడం ఎప్పుడో మానేశాం. మనం కేవలం సమాచారాన్ని పంచుకుంటున్నాం, అనుభూతుల్ని కాదు. చెప్పండి, మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? మనం ఒకటి చెప్పాలనుకుంటే ఎదుటివాళ్లు ఇంకొకటి అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆ నిస్సహాయతను ఎప్పుడైనా అనుభవించారా? అసలు విషయమేంటంటే, మన చుట్టూ ఉన్నవాళ్లు మనతో మాట్లాడకుండానే ఎన్నో రహస్యాలు చెప్తూ ఉంటారు. వాళ్లు చెప్పని ఆ మాటల వెనుక దాగున్న సంకేతాల్ని ఎలా పట్టుకోవాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? అయితే పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఎదుటివాళ్ల మనసులో ఏముందో మనకు ముందే తెలిసిపోతే ఎంత బాగుంటుంది కదా! వాళ్లు తమ బాధని మాటల్లో చెప్పకముందే మనం అర్థం చేసుకోగలిగితే, వాళ్ల ఆనందాన్ని వాళ్ల కళ్లల్లో చూడగలిగితే, వాళ్లు చెప్తున్న అబద్ధాన్ని ఇట్టే పసిగట్టగలిగితే మన బంధాలు ఎంత బలంగా తయారవుతాయో, మన జీవితం ఎంత తేలికవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలొక మనిషి మనసులో ఏముందో చదవడం సాధ్యమేనా? వినడానికేదో సినిమా కథలా, మాయలా, మంత్రంలా అనిపిస్తోంది కదా! సరే, అయితే ఇప్పుడే మనం ఒక్క చిన్న ప్రయోగం చేద్దాం. ఇది కేవలం ఒక సరదా ఆట. నేను మీ ఆలోచనలు చదవగలనేమో ప్రయత్నిస్తాను. మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే, నేను చెప్పేది శ్రద్ధగా విని నిజాయితీగా ఫాలో అవ్వడం. రెడీనా? మీ మనసుని ప్రశాంతంగా ఉంచండి. బయటి ప్రపంచాన్ని ఒక్క నిమిషం మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అడుగులను జాగ్రత్తగా పాటించండి. చేశారా? నేను చెప్పినట్టే చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మనసులో ఒక దేశం పేరు, ఒక జంతువు పేరు ఉన్నాయి. అవి పూర్తిగా మీ ఆలోచనలు. నాకు తెలిసే అవకాశమే లేదు, కరెక్టేనా? కానీ నేనిప్పుడు ఊహిస్తున్నాను, మీలో దాదాపు 90% మంది డెన్మార్క్ అనే దేశాన్ని, ఏనుగు అనే జంతువును అనుకునే ఉంటారు. ఆశ్చర్యంగా ఉందా? నేను చెప్పింది నిజమే అయితే కింద కామెంట్స్లో చెప్పండి. అరే, ఇది ఎలా సాధ్యమైంది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది మాయ కాదు, మంత్రమంతకన్నా కాదు. దీని వెనక ఒక సింపుల్ సైకాలజీ ఉంది. చూడండి, డి అక్షరంతో దేశం అనగానే మన మెదడికి వెంటనే గుర్తొచ్చే పేర్లలో డెన్మార్క్ ఒకటి. చాలా తేలిగ్గా గుర్తుకొస్తుంది. డెన్మార్క్లో రెండో అక్షరం ఈ. ఇప్పుడు ఈతో మొదలయ్యే జంతువు అనగానే మన చిన్నప్పటి ఏబీసీడీ పుస్తకాల దగ్గర నుంచి మన మెదడులో బలంగా ప్రింటైపోయిన బొమ్మ ఏది? ఏనుగు. మన మెదడు ఎప్పుడూ సులువైన, బాగా తెలిసిన దారిలోనే వెళ్లడానికి ఇష్టపడుతుంది. నేను చేసింది కేవలం మిమ్మల్ని ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించడమే అంతే. చూసారా, నేను మీ ఆలోచనను ఎలా ఊహించగలిగానో? దీనికి నా దగ్గర ఎలాంటి అతీత శక్తులు లేవు. ఇది కేవలం మనస్తత్వశాస్త్రం, అంటే సైకాలజీ. మానవ మెదడు కొన్ని విషయాల్లో దాదాపు ఒకే రకంగా ఆలోచిస్తుంది, స్పందిస్తుంది. అసలు విషయమేంటంటే, మనం మనసులను చదవట్లేదు, వాళ్లు మనకు పంపుతున్న సంకేతాలను అర్థం చేసుకుంటున్నాం. మనం మాట్లాడే మాటలున్నాయే, అవి సముద్రంపైన తేలియాడే ఐస్బర్గ్ లాంటివి. పైన మనకు కనిపించేది కేవలం 10% మాత్రమే. మిగిలిన 90% అసలైన భావాలు, ఆలోచనలు, నిజమైన ఉద్దేశాలు అవన్నీ ఆ మంచుకొండ కింద నీళ్ల లోపలే దాగి ఉంటాయి. వాటినే మనం శరీర భాష, అంటే బాడీ లాంగ్వేజ్ అంటాం. ఈ భాషను అర్థం చేసుకోవడం అనేది ఒక కళ. ఇది గనక మనం నేర్చుకుంటే కేవలం ఇతరులతోనే కాదు, మనతో మనం కూడా మరింత లోతుగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇది ఎదుటి వాళ్ళను మోసం చేయడానికి కాదు, వాళ్ళని మరింత ప్రేమగా, మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళు చెప్పలేని బాధను పంచుకోవడానికి, వాళ్ల భయాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈరోజు మనం అలాంటి 7 ముఖ్యమైన మానసిక సూచనల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి 7 తాళం చెవుల్లాంటివి. మన చుట్టూ ఉన్న మనుషుల అంతరంగపు గదులను తెరవడానికి ఇవి మనకు దారి చూపిస్తాయి. ఇవి గనక మనకు తెలిస్తే ఎదుటి వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, వాళ్లు మనతో సంతోషంగా ఉన్నారా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నారా, మనం మాట్లాడుతున్న విషయంలో వాళ్ళకి నిజంగా ఆసక్తి ఉందా లేదా టైంపాస్ చేస్తున్నారా, ఇలాంటి ఎన్నో విషయాలను వాళ్ళొక్క మాట కూడా చెప్పకుండానే మనం పసిగట్టేయచ్చు.
పదండి ఈ ప్రయాణంలో ఒక్కో తాళం చెవిని తీసుకుని ఒక్కో రహస్యాన్ని ఛేదిద్దాం. మన ప్రయాణంలో మనం ఆగే మొదటి చోటు ముఖం. మన ముఖం మన భావాలకి ఒక తెరిచిన పుస్తకం లాంటిది. మనమెంత దాచాలని చూసినా మన కళ్ళు, మన నవ్వు, మన పెదాలు నిజం చెప్పేస్తూనే ఉంటాయి. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ఆశ్చర్యపోయాడా, భయపడ్డాడా, ఇవన్నీ క్షణాల్లో ముఖం మీద తెలిసిపోతాయి. వీటిని మైక్రో ఎక్స్ప్రెషన్స్ అంటారు. అంటే సెకండ్లో కొన్ని వంతుల పాటు మన ముఖం మీద మెరిసి మాయమయ్యే అతి సూక్ష్మమైన భావాలన్మాట. వీటిని పట్టుకోవడం మొదట్లో కొంచెం కష్టమే, కాని ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే. సరే, ఇప్పుడు మన ముఖంలోని 3 ముఖ్యమైన భాగాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది కళ్ళు. మన కళ్ళు మన మెదడుకి కిటికీలాంటివి అంటారు. అది అక్షరాల నిజం. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడిని నిన్న రాత్రి పార్టీలో ఏం జరిగింది అని అడిగారనుకోండి. వాళ్లు సమాధానం చెప్పేటప్పుడు వాళ్ల కళ్ళు పైకి ఎడమవైపు చూస్తే దాని అర్థం వాళ్ళు తమ మెదడులోని జ్ఞాపకాలను వెతుకుతున్నారని. అంటే నిజంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారని. అది బహుశా నిజమయ్యుంటుంది. అదే వాళ్ల కళ్ళు పైకి కుడివైపు చూస్తే అప్పుడు వాళ్లు మెదడులోని సృజనాత్మక భాగాన్ని వాడుతున్నారన్నమాట. అంటే వాళ్ళొక కొత్త కథను క్రియేట్ చేస్తున్నారు. బహుశా అబద్ధం చెబుతున్నారని మనం అనుమానించవచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది అందరికీ ఒకేలా వర్తించదు. కొంతమంది ఎడమచేతివాటం ఉన్నవాళ్లకు ఇది రివర్స్లో పనిచేయొచ్చు. అందుకే ఒక వ్యక్తిని గమనించేటప్పుడు ముందు వాళ్లు మామూలుగా ఉన్నప్పుడెలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవాలి. దాన్నే బేస్లైన్ అంటారు. అప్పుడు మాత్రమే వాళ్ల ప్రవర్తనలో తేడా వస్తే మనం పసిగట్టగలం. ఇక నవ్వు విషయానికొస్తే ప్రపంచంలో 2 రకాల నవ్వులుంటాయి. ఒకటి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి వచ్చేది, ఇంకొకటి కేవలం పెదవుల వరకే పరిమితమయ్యేది. నిజమైన నవ్వు అంటే మనసులో ఆనందం పొంగి పొర్లినప్పుడు వచ్చే నవ్వు కేవలం పెదవులతోనే రాదు, కళ్లతో కూడా వస్తుంది. సైంటిస్టులు దీన్ని డుషెన్ స్మైల్ అంటారు. అలా నవ్వినప్పుడు కళ్ల చుట్టూ ఉన్న కండరాలు ముడుచుకుని కళ్ల కింద చిన్న చిన్న ముడతలు వస్తాయి, కళ్ళు కూడా కాస్త చిన్నగా అవుతాయి. ఈ నవ్వు సాధారణంగా 7 నుండి 8 సెకండ్లపాటు ఉంటుంది. కాని బలవంతంపు నవ్వు అంటే ఎవరో చూస్తున్నారని మర్యాద కోసం నవ్వే నవ్వు మహా అయితే 4-5 సెకండ్లుంటుంది. అందులో కళ్లలో ఎలాంటి మార్పు ఉండదు, కేవలం బుగ్గల మాత్రమే పైకిలేస్తాయి. మీరెప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు నవ్వుతే ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా ఉంటుందో? ఎందుకంటే వాళ్లు మనస్ఫూర్తిగా నవ్వుతారు, వాళ్ల కళ్ళు కూడా నవ్వుతాయి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, చివరిసారిగా మీరు కళ్లతో ఎప్పుడు నవ్వారు? అలాగే పెదవులని గమనించండి. ఒక వ్యక్తి బాగా ఒత్తిడిలో ఉన్నా, నర్వస్గా ఫీలవుతున్నా, లేదా ఏదైనా విషయాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నా వాళ్లు తమ పెదాలను లోపలికి లాక్కోవడం లేదా కొరుక్కోవడం చేస్తుంటారు. ఇది వాళ్లకు తెలియకుండానే జరిగిపోతుంది. తమ లోపలి భావోద్వేగాలను బయటకు రాకుండా ఆపడానికి వాళ్ల శరీరం చేసే ఒక ప్రయత్నమిది. కొన్నిసార్లు చేతిని అడ్డుగా పెదాల మీద పెట్టుకుంటారు. అంటే అయ్యో, నేనీ మాట చెప్పకూడదు అని తమకు తామే చెప్పుకుంటున్నట్టన్మాట. ఒక ముఖ్యమైన మీటింగ్లో మీ బాస్ ఒక ప్రశ్న అడిగినప్పుడు మీ పక్కనున్న కొలీగ్ సమాధానం చెప్పే ముందు తన పెదవిని కొరుక్కుంటే అతను చెప్పబోయే సమాధానం గురించి చాలా ఆందోళనగా ఉన్నాడని లేదా పూర్తి నిజం చెప్పట్లేదని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళని వెంటనే ఒక జడ్జ్మెంట్కి రాకుండా బహుశా వాళ్ళేదో ఇబ్బందిలో ఉన్నారేమో, వాళ్ళకి కొంచెం ఓదార్పు అవసరమేమో అని మనం అర్థం చేసుకోవాలి. మన ముఖం తర్వాత మన శరీరం మన గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. నిజానికి మన శరీరం అస్సలు అబద్ధం చెప్పలేదు. మీకు తెలుసా, FBI ఏజెంట్లు కూడా అనుమానితుల్ని ప్రశ్నించేటప్పుడు వాళ్ల మాటల కన్నా ఎక్కువగా వాళ్ల బాడీ లాంగ్వేజ్నే గమనిస్తారట. ఎందుకంటే మన కాళ్ళు మన మనసు ఎటు వెళ్లాలనుకుంటుందో అటువైపే చూపిస్తాయి. మన చేతులు మనం కంఫర్టబుల్గా ఉన్నామో లేదో చెప్పేస్తాయి. మన భుజాలు మన ఆత్మవిశ్వాసాన్ని బయటపెడతాయి. ఇప్పుడు మనం శరీరం ద్వారా మనకందే కొన్ని ముఖ్యమైన సంకేతాలని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని నిలబడ్డారనుకోండి, దానికి చాలా అర్థాలుండొచ్చు. సాధారణంగా వారికి మీరు చెప్పేదానిమీద ఆసక్తి లేదని, లేదా కొంచెం నర్వస్గా ఫీలవుతున్నారని, లేదా మీ మాటలతో వాళ్లు ఏకీభవించడం లేదనే అర్థం. తమ చుట్టూ వాళ్లే ఒక అదృశ్యమైన గోడను కట్టుకుంటున్నట్టు అన్నమాట. అయితే కొన్నిసార్లు గది చల్లగా ఉన్నా కూడా అలా చేయొచ్చు. అందుకే మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అదే వాళ్లు చేతులు తెరిచి అరచేతులు మీకు కనిపించేలా హావభావాలతో మాట్లాడుతుంటే వాళ్లు ఆ సంభాషణలో పూర్తిగా లీనమై చాలా ఆసక్తిగా ఉన్నారనే అర్థం. అరచేతులను చూపించడం అనేది చారిత్రాత్మకంగా, చూడు, నా దగ్గర దాచడానికి ఏమీ లేదు, నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు అని చెప్పే ఒక నమ్మకపు సంకేతం. ఇది వాళ్ళు ఎంత ఓపెన్గా ఉన్నారో స్పష్టంగా చూపిస్తుంది. ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని చాలా చాలా శక్తివంతమైనది.
మన శరీరంలోకెల్లా అత్యంత నిజాయితీగల భాగాలేమైనా ఉన్నాయంటే అవి మన పాదాలే. ఎందుకంటే వాటిని ఎలా పెట్టాలో మనం స్పృహతో ఆలోచించాం. మీరొక గ్రూప్లో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి గమనించండి. ఎవరి పాదాలైతే మిమ్మల్ని సూచిస్తూ ఉంటాయో వాళ్ళు మీతో సంభాషణలో నిజంగా ఆసక్తిగా ఉన్నారని అర్థం. అదే ఎవరి పాదాలైతే బయటకు, అంటే డోర్ వైపుకో లేదా వేరే దిశలోకో తిరిగి ఉన్నాయో వాళ్ళ మనస్సు, శరీరం ఆ సంభాషణ నుండి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాయి. వాళ్ళు శారీరకంగా మీ ముందున్నా మానసికంగా లేరన్నమాట. ఇదొక పార్టీలో గానీ మీటింగ్లో గానీ ఎవరితో సమయం గడపాలి, ఎవరిని వదిలి ముందుకు వెళ్ళిపోవాలో తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన సూచన. అలాగే ఎవరైనా మీరు చెప్పేది వింటున్నప్పుడు తమ తలను కొద్దిగా మీ వైపు వంచారనుకోండి, దాని అర్థం వాళ్ళు మీరు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా, ఆసక్తిగా వింటున్నారని. ఇది చాలా పాజిటివ్ సైన్. జీవశాస్త్రపరంగా చూస్తే మనం తల వంచినప్పుడు మన మెడభాగంలో ఉండే సున్నితమైన రక్తనాళం బయటపడుతుంది. ఇది ఒకరిమీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడే తెలియకుండా చేసే పని. కుక్కలు కూడా తమ యజమానుల ముందు తల వంచుతాయి, గమనించారా? అంటే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే ఒక బలమైన నిశ్శబ్ద సంకేతం అన్నమాట. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇలా చేస్తే ఎంత బావుంటుంది కదా! మన మాటలకు విలువ ఇస్తున్నారనిపిస్తుంది. ఇప్పటివరకు మనం శరీర సంకేతాలను సైలెంట్గా గమనించడం గురించి తెలుసుకున్నాం. కానీ కొన్నిసార్లు మనం కేవలం గమనిస్తే సరిపోదు. నిజానిజాలు తెలుసుకోవాలంటే సంభాషణలో ఒక చిన్న పరీక్ష పెట్టాల్సుంటుంది. ఇది ఎదుటివాళ్లను ఇరుకున పెట్టడానికి కాదు, మనకు స్పష్టత రావడం కోసం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అన్నింటికంటే ఒక ముఖ్యమైన పద్ధతి. దీని ద్వారా ఎదుటి వ్యక్తి నిజం చెబుతున్నాడో లేదో చాలా సులభంగా టెస్ట్ చేయొచ్చు. దీనికి మనం సత్యపరీక్ష అని పేరు పెట్టుకుందాం. దీని పేరే సత్యపరీక్ష. ఇది 3 అడుగుల సింపుల్ ప్రాసెస్. మొదటిది, మీరు తెలుసుకోవాలనుకున్న విషయం గురించి సూటిగా ఒక ప్రశ్న అడగాలి. ఉదాహరణకు, నువ్వు నా డబ్బులు దొంగిలించావా అని కాకుండా, నా టేబుల్ మీద కొన్ని డబ్బులుండేవి, అవి ఏమయ్యాయో నీకేమైనా తెలుసా అని అడగండి. రెండవ అడుగు, ప్రశ్న అడిగిన వెంటనే నిశ్శబ్దంగా ఉండిపోండి. ఇది చాలా చాలా ముఖ్యం. చాలామంది నిశ్శబ్దాన్ని భరించలేరు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి తొందరపడతారు. ఆ నిశ్శబ్దంలోనే అసలు నిజం బయటపడుతుంది. మూడవ అడుగు, వాళ్ల సమాధానాన్ని, ముఖ్యంగా వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారో గమనించండి. అబద్ధం చెప్పడానికి మెదడుకు ఎక్కువ సమయం, ఎక్కువ శక్తి కావాలి. ఎందుకంటే ముందు జరిగిన నిజాన్ని అణచిపెట్టి తర్వాత ఒక కొత్త కథను సృష్టించి దాన్ని నమ్మించేలా చెప్పాలి. ఈ ప్రాసెస్లో వాళ్లు సమాధానం చెప్పడానికి ఎక్కువసేపు ఆలోచించొచ్చు, లేదా తడబడొచ్చు, లేదా దీనికి పూర్తిగా ఆపోజిట్గా ముందుగానే ఒక అబద్ధాన్ని ప్రిపేర్ అయ్యుంటే ప్రశ్న అడగగానే చాలా ఫాస్ట్గా, హడావుడిగా సమాధానం చెప్పేస్తారు. అదే నిజం చెప్పే వ్యక్తి అయితే ప్రశాంతంగా, సాధారణ వేగంతో సమాధానమిస్తాడు. సో ఇక్కడ అసలు కీలకం సమాధానం కాదు, సమాధానం చెప్పే వేగం. ఇప్పుడు మనం చాలా శక్తివంతమైన విషయాలు నేర్చుకున్నాం. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక. మన చేతిలో ఉన్న కత్తిని పండుకోయడానికి వాడొచ్చు, ఎదుటివారిని గాయపరచడానికి కూడా వాడొచ్చు. ఈ జ్ఞానం కూడా అలాంటిదే. దీన్ని ఇతరులను అర్థం చేసుకోవడానికి వాడాలి, వాళ్లమీద తీర్పులు చెప్పడానికి కాదు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ సంకేతాలన్నీ కేవలం సూచనలు మాత్రమే, పూర్తి ఆధారాలు కాదు. ఒకే ఒక్క సంకేతాన్ని పట్టుకుని, ఆహా నువ్వు చేతులు కట్టుకున్నావు అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఒక నిర్ధారణకు రాకూడదు. అది చాలా పెద్ద తప్పు. మనం చూడాల్సింది సంకేతాల సమూహాన్ని. అంటే ఒక వ్యక్తి చేతులు కట్టుకుని మీ వైపు చూడకుండా తన పాదాలను బయటకు తిప్పి పెదవిని కొరుక్కుంటుంటే అప్పుడు బహుశా ఏదో సమస్య ఉందని మనం ఒక అంచనాకు రావచ్చు. అది కూడా అనుమానం మాత్రమే, నిజం కాదు. ఇప్పుడు ఒక్క క్షణం మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరెప్పుడైనా ఎవరినైనా వాళ్ల ఒక్క మాటను బట్టో, ఒక్క పనిని బట్టో తప్పుగా అంచనా వేశారా? ఆ తర్వాత నిజం తెలిసి బాధపడ్డారా? ఈ జ్ఞానం మనకు ఆ తప్పులు మళ్లీ జరగకుండా కాపాడుతుంది. ఎదుటి వ్యక్తి ప్రవర్తనను గమనించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు బహుశా వాళ్లేదో ఒత్తిడిలో ఉన్నారేమో అని ఒక్క క్షణం ఆగి ఆలోచించే వివేకాన్ని మనకు ఇస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆరోపించడానికి కాదు. చివరిగా ఈ ఒక్కమాట గుర్తుంచుకోండి. శరీర భాష కూడా ఒక సంభాషణ లాంటిదే. మనం రోజూ కేవలం బిగ్గరగా పలికే మాటలనే వింటుంటాం. కాని అసలైన భావాలు, నిజమైన కథలు నిశ్శబ్దంగా వినిపించే గుసగుసలలో దాగి ఉంటాయి. ఆ గుసగుసలే కళ్ల కదలికలు, పెదవుల వణుకు, చేతుల స్పర్శ. ఈ నిశ్శబ్ద సంభాషణను వినడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో
మన బంధాలు కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. మనం కేవలం ఒక తెలివైన వ్యక్తిగా కాకుండా ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి భాగస్వామిగా, ఒక మంచి నాయకుడిగా, అంతకన్నా ముఖ్యంగా ఒక మంచి మనిషిగా మారతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే, తమను ఎవరైనా తీర్పు తీర్చకుండా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని. ఈ జ్ఞానం ఆ అర్థం చేసుకునే తలుపులను తెరుస్తుంది. మాటల వెనుక ఉన్న మనిషిని చూసే శక్తినిస్తుంది. మన జీవితంలో ఇలాంటి లోతైన సంభాషణలు చాలా అవసరం. ఎందుకంటే అవే మనల్ని కలుపుతాయి, మన గాయాలను మాన్పుతాయి, మనల్ని మనుషులుగా నిలబెడతాయి.